అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రాముని యొక్క గుణగణములను గురించి తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. చాలామంది చదువు లేని వారు, చదవడానికి వీలు కాని వారు ఉంటారు, వారికి షేర్ చేయండి. రాముని యొక్క గొప్పదనం గురించి తెలుసుకునేలా చేయండి. జీవితంలో ముందడుగు వేసేలా, జీవితంలో ఎలా ఉండాలి, ఇతరులను ఎలా గౌరవించాలి అని తెలుసుకునేలా చేయండి. ముందు సర్గలో మనం ప్రజలు నిద్ర నుండి మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు కనిపించకపోవుటచే కొంతసేపు తికమకపడుట, ఎట్టకేలకు వారు అయోధ్యకు చేరుట, వెళ్ళవేపోవచ్చున్న ఆ నగరంను చూచి వారు మిగుల దుఃఖపడుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 48వ సర్గము. శ్రీరాముని వీడి అయోధ్యకు తిరిగి వచ్చిన పురుషులను వారి పత్నులు నిందించుట, ఆ నగర స్త్రీలు సీతారాములకై విలపించుట. శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళియు విధి లేక మరలి వచ్చిన ఆ అయోధ్య నగరవాసులు మిక్కిలి విషాదగ్రస్తులై యుండిరి. శోకపీడితులై కన్నీరు మున్నీరుగా పరితపించుచుండిరి. రామునకు దూరముగా బ్రతికియుండుట కంటెను మరణించుటయే యుక్తమని తలపోయుచుండిరి. ధైర్యమును కోల్పోయి దిగాలు పడియుండుటచే వారు జీవోత్సవములుగా నుండిరి. ప్రాణములు కోల్పోయిన వారి వలె నుండిరి. వారందరూ తమ తమ ఇండ్లకు చేరి భార్యాపుత్రులతో కలిసి కొనిరి. అయినను వారు దుఃఖాతిరేక స్థితి నుండి బయటపడలేక వేవురించిన ముఖములతో కన్నీరు గార్చుచునే యుండిరి. ఆప్తమిత్రులు వచ్చి పలకరించినను ఆ గృహస్థుల ముఖములలో సంతోష చిహ్నములే కనబడుకుండెను. అపూర్వ వస్తువులు ప్రాప్తించినను వారు మోదమును పొందుటలేదు. ఇంకను వారు నిత్య కార్యకలాపముల నిర్వహణకు దిగకుండిరి. కొనువారు లేక అంగళ్ళన్నీయు బోసిపోయి యుండెను. ఇందులో శుభకార్యములకు పోనుకొనకుండిరి. ఇంత ఏలా వంట వార్పులకును దిగకుండిరి. పోయిన వస్తువాహనములు మరల లభించినను, సమృద్ధిగా సంపదలు వచ్చి పడినను వారిలో సంతోషమే కలుగుటలేదు. మొదటి కాన్పులోనే పండు వంటి కొడుకు పుట్టినను ఆ తల్లి ముఖమున ఆనందము కనిపింపకుండెను. శ్రీరాములు లేకుండా ఇండ్లకు చేరిన తమ భర్తలను చూచి ఇల్లాండ్రందరూ మిగుల వగచిరి. అంతేగాక వారు దుఃఖార్తలై మావటి వాండ్రు అంకుశములతో ఏనుగులను పొడిచినట్లు తీవ్రమైన సూటిపోటి మాటలతో తమ భర్తలను దూసిపోసిరి. శ్రీరాముని దర్శనమునకు నోచుకొనని వారికి ఈ ఇండ్లు వాకిళ్లతో పని ఏమి, భార్యాపుత్రులెందులకు, ధనధాన్యములతో ఏమి ప్రయోజనము, సుఖభోగముల ప్రసక్తియేలా, అంతేకాదు ఈ జీవితముతో మాత్రము వారికి ఏమి పని. ఈ లోకంలో లక్ష్మణస్వామి ఒక్కడే సత్పురుషుడు. సీతారాముల వెంట వనములకు వెళ్ళి నిరంతరము వారికి అజట పరిచర్యలు చేయుచున్న భాగ్యశాలి గదా అతడు. వనవాస సమయంన కాకుత్స్థుడైన శ్రీరాముడు సీతాదేవితో గుడి పవిత్ర నదీ జలములలో, పద్మ సరస్సులలో స్నానములను ఆచరించును. ఆ పుణ్య దంపతుల స్పర్శతో పునీతమైన ఆ నదుల భాగ్యమే భాగ్యము. ఆ పద్మ సరస్సుల అదృష్టమే అదృష్టము. చక్కని లతా వృక్షముల తోడను, పొదల తోడను నిండిన ఆ అరణ్య ప్రదేశములు, నిర్మల జల శోభితములైన నదులు, మనోహరమైన సానువులతో రంజిల్లుచున్న పర్వతములు సీతారాములను ఆనందింపజేయుచుండును. శ్రీరాముడు కాలు మోపిన ప్రదేశము అది కొండయే అయినను కోనయే అయినను ఆయనను ఒక పూజ్యుడైన అతిథిగా భావించి చక్కని ఆదర సత్కారములతో సేవించును, తరించును. చిత్ర విచిత్రములైన పుష్ప కిరీటములను, నానా విధములకు పూలగుత్తులను ధరించి తుమ్మెదల గుంపులతో శోభిల్లుచున్న వృక్షములు తమ అందచందములతో శ్రీరాముని సంతోషపెట్టుచుండును. శ్రీరాముడు తమ కడకు విచ్చేసినప్పుడు పర్వతములు అకాలమునందైనను ఋతుధర్మమును బట్టి అది అనుకూలమైన కాలము కాకున్నను అత్యావశ్యకములగు పువ్వులను, పండ్లను భక్తి శ్రద్ధలతో తమ కడనున్న మొక్కల ద్వారా, వృక్షముల ద్వారా ఆయన కొరకై సమకూర్చును. వనములలోని గిరులు వివిధములగు సెలయేళ్లను చిత్ర విచిత్రములుగా ప్రవహింపజేయుచు సీతారామ లక్ష్మణులకు
అవసరమునకు అనువుగా నిర్మల జలములను అందించును. కొండలపై గల వృక్షములు అటునిటు కదలుచు చల్లని గాలులతో వారికి హాయిని గూర్చును. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు మిగుల భుజబలము గలవాడు, మహావీరుడు. ఆయన ఉన్న చోట ఏ ప్రాణికిని భయము ఉండదు, ఎవరికిని అవమానము కలుగదు. అతడు ఎక్కువ దూరము వెళ్ళకముందే ఆయనను మనము చేరుదము. అట్టి మహాత్ముడైన ప్రభువు యొక్క అడుగుజాడలను అనుసరించుటయే మనకు శ్రేయస్కరము. మన అందరికిని అతడే రక్షకుడు, శరణ్యుడు, పరమాశ్రయుడు. మేము సీతాదేవికిని మీరు శ్రీరామునకును సేవలు చేయుదము. ఆ అడవులలో మీ అందరి యోగక్షేమములను ఆ రఘురాముడు చూచుకొను. మా మంచి చెడ్డలను ఆ సీతామాత చూడగలదు అని దుఃఖార్తలయ్యున్న ఆ నగర స్త్రీలు తమ భర్తలతో నుడివిరి. ప్రస్తుత పరిస్థితులలో ఈ నగరము సజ్జనులకు నివాసయోగ్యము కాదు. ఇచటి వారందరూ శ్రీరామునిపై బెంగపెట్టుకొని ఉన్నారు. ఇచటి వాతావరణమంతయును చికాకును కలిగించునదిగా ఉన్నది. ఇచ్చటనే ఉన్నచో మనకు మనశ్శాంతి కరువగును. ఇట్టి చోట నివసించుటకు ఎవడు ఇష్టపడును? ఈ రాజ్యముపై అధికారము కైకేయి చేజిక్కినచో ఈ దేశము దిక్కులేనిదై ఇందు అధర్మము తాండవించును. ఇటి చోట జీవించుట నిరర్థకము. రక్షణ లేనట్టి ఈ రాజ్యమున ఇక పుత్రులతో గాని సంపదలతో గాని పని ఏమి? రాజ్యకాంక్షతో భర్తను కీలుబొమ్మనుగా చేసుకొని కౌసల్యాదేవి పుత్రుడైన శ్రీరాముని వనముల పాలు చేసి ఆ కైకేయి ఇక్ష్వాకు వంశమునకే మచ్చ తెచ్చినది. అట్టి దుర్మార్గురాలు ఇంకా ఎవరిని విడిచిపెట్టును? కైకేయి జీవించియుండునంత కాలము ఆమె పరిపాలనలో సేవకులమై ఏమాత్రము సుఖముగా బ్రతికియుండజాలము. ఇది మా పిల్లలపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్న మాట. కఠినాత్మురాలైన ఆ కైకేయి అధర్మముగా దశరథ మహారాజు యొక్క అనుంగు పుత్రుడైన శ్రీరాముని వనములకు పంపెను. అట్టి దుర్మార్గురాలి పరిపాలనలో ఎవరు మాత్రము సుఖపడగలరు? కైకేయి వలన ఈ రాజ్య ప్రజలందరూ ఇక్కట్ల పాలగుచు నిరాశ్రయులై దిక్కులేని వారైపోవుదురు. ఆమె కారణముగా ఈ రాజ్యమంతయు సర్వనాశనము కాగలదు. శ్రీరాముడు వనవాసగతుడైనచో దశరథ మహారాజు జీవించియుండుట దుర్లభము. దశరథుడు మరణించిన పిమ్మట ఇచట వినిపించుచుండునవి విలాపములు మాత్రమే. ఇది తథ్యము. మీ అదృష్టములు అడుగంటినవి, దుర్గతులు వచ్చిపడినవి. కనుక ఇప్పుడు మీరు శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళుడు, లేదా కైక పేరు కూడా వినబడని చోటికి చేరుడు, లేనిచో విషపానముతో జీవయాత్రను ముగింపుడు. కైకేయి కుట్ర కారణముగా సీతారామ లక్ష్మణులు వనముల పాలైరి. కసాయి వాని చేతికి చిక్కిన పశువుల వలె మనము భరతుని పాలబడుదుము. లక్ష్మణునకు అన్నయ్యైన శ్రీరామచంద్రుని ముఖము పున్నమ నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. అతడు శ్యామసుందరుడు, పరిపుష్టములైన భుజ సందులు గలవాడు, శత్రుభయంకరుడు, ఆజానుబాహువు, కమల నేత్రుడు. వ్యక్తులు కలిసినప్పుడు సౌహార్దముతో ముందుగా భాషించువాడు, స్ఫురద్రూపి, సత్యవచనుడు, మిక్కిలి బలశాలి, మృదువైన స్వభావము గలవాడు. ఆయన దర్శనము చంద్రదర్శనము వలె ఆనందదాయకము. గజరాజు వలె మిక్కిలి శక్తి సంపన్నుడు. వేయేలా అతడు ఒక మహాపురుషుడు. ఆ మహారథుడు సంచరించుట వలన ఆ అరణ్యముల శోభలు ఇనుమడించును. ఆ అయోధ్యానగరము నందలి స్త్రీలందరూ అట్లు విలపించుచు అవసాన దశలో మృత్యువునకు భయపడుచున్న వారి వలె దుఃఖముతో కుమిలిపోవుచున్న వారే పెడబొబ్బలు పెట్టుచు ఏడవసాగిరి. ఇట్లు స్త్రీలందరూ తమ ఇండ్లలో శ్రీరాముని స్మరించుచు విలపించుచుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను, చీకట్లు అలముకొనెను. అందరూ శ్రీరాముని ఎడబాటు వలన దుఃఖమున మునిగియుండుటచే అయోధ్య యందలి ఏ ఇంటిలోనూ అగ్ని కార్యములు నడుచుటయే లేదు, వేదాధ్యయనములు పురాణ ప్రవచనములు జరుగుటయే లేదు. ఆ పురమంతయు చీకట్లతో పూయబడినట్లు నిస్తేజమై యుండెను. వ్యాపారుల అంగళ్ళు అన్నీయును మూతపడుటచే జనసంచారము లేకుండెను. ఎక్కడ చూచినను ప్రజల ముఖములలో విషాదములే తప్ప నవ్వులు కనబడుట లేదు. శ్రీరాముడు దూరమైనందున ఆ అయోధ్యాపురము చుక్కలు లేని ఆకాశము వలె తేజోవిహీనమై యుండెను. అచ్చటి స్త్రీలందరూ కన్నబిడ్డలతో తోబుట్టువులతో దూరమైనట్లు శ్రీరాముని ఎడబాటు వలన వ్యాకులపాటునకు లోనైరి. వారికి శ్రీరాముడు తమ సంతానము కంటెను సోదరుల కంటెను ప్రీతిపాత్రుడు, ఆత్మీయుడు. అందువలన వారు ఆయనకై దైన్యముతో విలపించుచు స్పృహను కోల్పోయిరి. నిన్న మొన్నటి వరకును అతి వైభవముగా జరుగుచుండెడి సంగీత సభలు, ఉత్సవములు, నృత్య ప్రదర్శనలు, వాద్య గోష్ఠులు ఎక్కడివక్కడ ఆగిపోయినవి. సంతోషములు దూరమై వారి ముఖములు చిన్నబోయి యున్నవి.
అంగళ్ళన్నీయును మూయబడుటచే వీధులన్నీయును విలవిలబోవుచున్నవి. అందువలన అయోధ్యానగరము నీరింకిపోయిన మహాసముద్రము వలె శూన్యమై కన్పట్టుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 48వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.